అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏది జరిగినా, ఎటువంటి విషయాలు జరిగినా అది పవన్ కళ్యాణ్ గారికి అంట కట్టాల్సిందే. అదే మా ఎజెండా, అదే మా తరీకా. ఇది వైఎస్ఆర్సిపి పార్టీ, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా, సాక్షి పేపర్ల నిర్వాహకం. పిఠాపురంలో కుల బహిష్కరణ జరిగిందంట. ఆ కుల బహిష్కరణ వెనకాల అగ్రవర్ణాల వెనకాల పవన్ కళ్యాణ్ ఉండి దళితుల్ని బహిష్కరణ చేయించే విధంగా పవన్ కళ్యాణ్ చేయించాడు. ఇది సాక్షి పేపర్లో క్లుప్తంగా వచ్చినటువంటి మీనింగ్తో వచ్చేటువంటి వీళ్ళు వేసిన వికారపు వాంతుల విశ్లేషణలు, పేపర్ రాతలు. అసలు అక్కడ ఏం జరిగింది? పిఠాపురం మల్లంగి గ్రామంలోని జల్లయ్య అనే కూలి వ్యక్తి ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ ఇల్లు నిర్మాణానికి ఎలక్ట్రీషియన్స్ కావాల్సి వచ్చి సురేషు, చంటి అనే ఇద్దరు వర్కర్లని పిలవడం జరిగింది. వీళ్ళు ఇరువురు కూడా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు. అయితేని ఈ సురేష్ అనే వ్యక్తి జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వ్యక్తి. అండ్ ఈ జల్లయ్య అనే వ్యక్తి కూడా జనసేనకు సంబంధించిన సింపథైజరే. అయితే ఈ చంటి, సురేషు అక్కడ మోటార్కి సంబంధించి పని చేస్తున్నప్పుడు మిస్కమ్యూనికేషన్ జరిగి స్విచ్ వేయడం ద్వారా ఈ సురేష్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగిలింది. హాస్పిటల్కి తీసుకువెళ్తున్న మార్గ మధ్యంలోనే చనిపోయాడని పిఠాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ జల్లయ్య అనే వ్యక్తి కూడా ఎప్పుడూ ఫస్ట్ నుంచి కూడా ఇతనితోనే ఉండటం జరిగింది. అయితే ఈ సురేష్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత సురేష్ కుటుంబము అలాగే మరో కొంతమంది ఈ జల్లయ్య అనే వ్యక్తి ఇంటికి వచ్చి నష్టపరిహారం ఇప్పించాలని కనీసం 10-15 లక్షలుగా వాళ్ళు కోరటం జరిగింది. అంత డబ్బులు నేను ఇవ్వలేను అని చెప్తే ఊరు పెద్దల మధ్యన దీన్ని పరిష్కరించుకుంటూ 2,50,000 లేదా 2,75,000 ఎంతో అమౌంట్ని జల్లయ్య ద్వారా ఈ సురేష్ అనే కుటుంబానికి ఇప్పించడం జరిగింది. అలాగే ఈ సురేష్ అనే వ్యక్తి ఎలాగో మన జనసేన కార్యకర్తే కాబట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఒక 5 లక్షలు తనకి డెఫినెట్గా వస్తాయి. ఇదంతా పక్కన పెడితే దీన్ని చూసిన విధానంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఒక 3-4 షాప్ వ్యక్తులు అంటున్నారు, అత్యుత్సాహం ప్రదర్శించి మీరు ఇలా ఇంటి మీదకు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు, అతని తప్పు లేకపోయినా రేపు ఇలాంటివే మాకు జరిగితే మీరు ఇలా చేస్తారేమో అన్న అనవసరపు ఆలోచనతో వాళ్ళు మా దగ్గర మీరు ఏం కొనుక్కోవడానికి వీల్లేదు, ఏమి తీసుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ప్రవర్తించడం జరిగింది. మొత్తం పిఠాపురంలో కాదు, 4-5 చేసినటువంటి
చెత్త పని వల్ల ఇదంతా స్ప్రెడ్ అయింది. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ కలెక్టర్ గారిని పంపించడం జరిగింది. కాకినాడ కలెక్టర్ గారు మన పిఠాపురం సంబంధించిన పోలీసు వ్యవస్థ, కాకినాడకి సంబంధించిన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళి ఈ అగ్రవర్ణాల సైడ్ నుంచి కొంతమంది పెద్దల్ని, ఇటు దళిత వర్గాలకు సంబంధించిన పెద్దల్ని తీసుకువెళ్ళి ఒక శాంతి ఒప్పంద కమిటీ వేయించడం జరిగింది. వేయించి అందులో ఈ బహిష్కరణ లాంటి చెత్త పనులు ఫ్యూచర్లో ఉండకూడదని తేల్చడం జరిగింది. అంతేకాదు మళ్ళీ ఇలా చేస్తే అంటే ఒక 4-5 చెత్త పనులు చేశారు కదా, ఈ చెత్త పనులు చేసిన విధంగా చేస్తే వాళ్ళకి చట్టరీత్యా కఠిన శిక్ష ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇరు వర్గాల్లో కూడా ఎవరైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసినా కూడా వీరి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో అంటే ఇలాగ కరెంటు ప్రమాదాలు లేకపోతే వేరే ప్రమాదాల ద్వారా చనిపోయినప్పుడు ఆయన దగ్గరికి అంటే ఎవరు అయితే బాధితులు ఉన్నారో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మీరు నష్టపరిహారం ఇవ్వాలి అని అన్నప్పుడు డైరెక్ట్ అప్రోచ్ కాకుండా పోలీసులు త్రూ అప్రోచ్ అవ్వాల్సిందిగా ఈ కమిటీలో పాయింట్స్ని పెట్టడం జరిగింది. ఈ పాయింట్స్ ఇరు వర్గాలు కూడా అంగీకరించడం జరిగింది. ఇది మొత్తం పిఠాపురంలో మల్లంగి గ్రామంలో జరిగినటువంటి కథ. ఈ మొత్తం దాంట్లో అసలు కుల బహిష్కరణ అనేది ఎక్కడ వచ్చింది అనేది నాకు అర్థం కాని మాట. దళితులు అని ఇప్పుడు తెగ ఎత్తేసుకుంటున్న ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి నా సూటి ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మళ్ళా ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు కేసు రీఓపెన్ అవ్వింది. దాని గురించి నేను తర్వాత వీడియో చేస్తాను. అయితే అతనిని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మీరు మీ అధికార కార్యక్రమాలకే కాకుండా మీ పార్టీ కార్యక్రమాలకు కూడా పిలిపించి చేయించుకున్నప్పుడు లేని దళిత ప్రేమ ఇప్పుడు దళితుల మీద ఎక్కడి నుంచి మీకు ఊడబొడుచుకుంటూ వచ్చేసింది. ఇది మీరు తక్షణం చెప్పాల్సిన సమాధానం. ఈ తక్షణం మీరు దీనికి సమాధానం చెప్తారా? పవన్ కళ్యాణ్ కాబట్టి సెన్సిటైజ్ అవుద్ది, దీనికి ఒక ప్రచారం కలుగుద్దని మీరు వేసిన వెర్రి వెంగళప్ప వేషాలు తప్ప ఈ సమస్య ఆల్రెడీ పరిష్కారం అయిపోయింది. ఇలాంటి చెత్త ఫేక్ ప్రచారాలు చేసే బదులు పాయింట్ టు పాయింట్ దమ్ ఉంటే విమర్శించాను. ఇది ఈ వీడియోలోని ఉన్నటువంటి సారాంశం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.